వెల్కమ్ టు మిడ్క్యూ అకాడమీ. ఈరోజు మనం నార్సెట్ కానీ లేకపోతే ఎనీ నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ లైక్ ఈఎస్ఐ కానీ లేకపోతే ఆర్ఆర్బి ఆర్ ఎనీ నర్సింగ్ ఆఫీసర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఒక కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, గంటలు గంటలు చదివి కానీ ఎగ్జామ్స్లో మాత్రం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రావు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం, లేదా సరైన టాపిక్ సెలెక్ట్ చేసుకోకపోవడం, రివిజన్ సిస్టమ్ అంటే రివిజన్ కరెక్ట్గా చేయకపోవడం, ఇవి మెయిన్ రీజన్స్ కింద ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఎట్లా ఎంసీక్యూస్ని అనలైజ్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో సరైన డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా 80-20 రూల్ని ఎట్లా అప్లై చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం ఎట్లా ఒక టాపిక్స్ని డెరైవ్ చేసుకోవాలనేది మాత్రం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, విన్నింగ్ ఫార్ములా అంటే ఏంటి? ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పెట్టారనుకుందాం. దాంట్లో ఏమవుతుందంటే ఎవరైనా కూడా మీ కాంపిటేటర్ కూడా మీతో పాటే చదువుతాడు, అంటే సేమ్ బుక్స్ చదువుతాడు, సేమ్ నాలెడ్జ్ గ్రాస్ప్ చేస్తాడు. కానీ వాళ్ళకే మీకు వచ్చే డిఫరెన్స్ ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు రిపీటెడ్గా చూడడం వల్ల ఆ క్వశ్చన్స్లో వాడు అసలు ఏం అడుగుదాం అనుకుంటున్నాడు, క్లినికల్గా వాడు ఏం అడుగుదాం అనుకుంటున్నాడు అనేది మీకు ఒక ఐడియా వచ్చిందనుకోండి. సో మీరు అసలు ఫస్ట్ ఏ టాపిక్స్ని ప్రయారిటైజ్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఏదైనా కూడా కంప్లీట్గా ఒక నర్సింగ్ ప్రోగ్రామే తీసుకుందాం, 4 years ప్రోగ్రామ్ అనుకుందాం. ఆ 4 years ప్రోగ్రాంలో చాలా పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. అలాంటి పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ని మీరు 4 yearsలో కంప్లీట్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతారు. అలాంటిది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ముందు మీరు కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ని చదువుదాం అనుకుంటే అది మన భ్రమే అవుతుంది. ఎప్పుడూ కూడా ఒక స్కిల్ బేస్డ్ టెక్నిక్స్ యూస్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని అసలు ఆ క్వశ్చన్లో వాడు ఏం అడుగుతున్నాడు, వాడు నా దగ్గర ఏం క్లినికల్ నాలెడ్జ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, అట్లాంటిది ఫస్ట్ అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత దాని నుంచి మీరు ఏం చేస్తారంటే హై ఈల్డ్ టాపిక్స్ని డెరైవ్ చేసుకోవాలి. హై ఈల్డ్ టాపిక్స్ తీసుకుని దానికి ఒక సింగిల్ నోట్బుక్ పెట్టుకుని దానికి ఏం చేయాలనేది మనం నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. చేసిన తర్వాత మీరు చేసుకున్న నోట్స్ని యాక్టివ్ రీకాల్ చేయాలి. అంటే టేబుల్స్గా కానీ లేకపోతే క్వశ్చన్స్గా కానీ ఏదైనా ఒక లైన్స్, ఒక నిమోనిక్స్ రాసుకోవడం కానీ, ఒక మెమరీ హుక్స్ రాసుకోవాలి. అంటే ఏంటి, ఏదన్నా ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఏదో ఒక స్టోరీ మేక్ చేసుకోండి, ఆ స్టోరీని పెన్సిల్తో అక్కడే రాసుకోండి. ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ని ఒక స్టోరీలా గుర్తుపెట్టుకుంటే ఆ స్టోరీ మీరు ఎప్పటికీ మర్చిపోరు. దీన్ని ఏం చేస్తాం మనం, రిపిటేటివ్గా రీకాల్ చేసుకోవాలి. అంటే ఈరోజు చదివారనుకోండి, Day 3 కానీ, Day 7 కానీ, Day 8 కానీ, Day 20 కానీ, అట్లా ఫ్రీక్వెంట్గా రిపిటేటివ్గా చేసుకుంటే మాత్రమే అది లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి, ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్ కింద అనుకోవద్దు. మీరు ఎన్ని టాపిక్స్ క్వాలిటేటివ్గా కవర్ చేశారనేది చూసుకోండి. ఎన్ని టాపిక్స్ కవర్ చేశారనేది క్వాంటిటేటివ్గా ఎవరికి అవసరం లేదు. మీరు ఎంత క్వాలిటీతో ఆ టాపిక్ చదివేదనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో ఏం చేస్తారు, ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ని కంప్లీట్గా చదివి రాసుకోండి. దాంతో ఏం చేస్తారంటే ఎంసీక్యూస్ చేయండి. ఈరోజు నాకు ఏ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఈరోజే మీరు కూర్చున్నారు ప్రిపరేషన్కి, అయినా కూడా మీరు ఫస్ట్ డే నుంచి ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఎందుకంటే మీరు అన్ని టాపిక్స్ చదివినా కూడా మీరు ఎంసీక్యూస్ సాల్వ్ చేయలేదనుకోండి, మీ బ్రెయిన్కి ఆప్షన్స్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలనేది ట్రైన్ అవ్వదు. సో ట్రైన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఆబ్వియస్గా వాడు ఏదైనా చిన్న ట్రాపర్ పెట్టాడు అనుకోండి ఎగ్జామ్లో, దానికి మీరు పడిపోయి మీ మార్క్స్ మీరు పోగొట్టుకుంటారు. సో ఎప్పుడూ కూడా ఎంసీక్యూస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈరోజే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా కూడా ఈరోజే మీరు ఎంసీక్యూ స్టార్ట్ చేయండి. అవన్నీ ఎట్లా మనం ముందుకెళ్ళాలనేది నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటిది, ఏదైనా ఒక ఎగ్జామ్కి, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ చెక్ చేయాలి. సిలబస్లో ఏంటి, ర్యాండమ్గా ప్రిపేర్ అవ్వడం మానేయండి. ఇప్పుడు వాడెవడో ఈ బుక్ బాగుందన్నాడు, సో మీరు ఒక బుక్ పర్చేస్ చేశారు, కొంత చదివిన తర్వాత మీకు అది అర్థం కాలేదు, అది వదిలేసి మీరు వేరే బుక్కి వెళ్ళారు. అలా వెళ్ళకండి. ఏదైనా ఒక సింగిల్ సోర్స్ తీసుకుని ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ నోటిఫికేషన్లోనే మీకు ఏమేమి సిలబస్ ఉంటుందని ఇస్తాడు. అట్లాగే మీకు క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎట్లా అని ఇస్తాడు. అంటే ఏంటి, మీకు థియరీ ఇస్తున్నాడా, క్లినికల్ కేసెస్ ఇస్తున్నాడా. ఇప్పుడు నార్సెట్ 2 parts ఉందనుకుందాం, ఫస్ట్ పార్ట్ అంతా కూడా మీకు మోస్ట్లీ థియరీ మీదే ఉంటుంది అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్ అంతా కూడా మీకు క్లినికల్ మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ పార్ట్కి అంతా కూడా థియరీని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉందనుకోండి, మీరు అన్నీ ఏది పడితే అది చేసేయకూడదు. కాబట్టి ఏం చేయాలంటే ఎగ్జామ్లో మీరు రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ ఎట్లా తీసుకోగలుగుతారు, మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం వల్లే వస్తుంది. ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం ఎలా వస్తుంది, మీరు ఫ్రీక్వెంట్గా ఎంసీక్యూస్ని సాల్వ్ చేస్తే మాత్రమే వస్తుంది. కాబట్టి ఫ్రీక్వెంట్ ఎంసీక్యూ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా. రెండోది టైం లిమిట్. ఈ టైం లిమిట్ అంటే మీకు ఎగ్జామ్లో టైం సరిపోదు. కాబట్టి ఏం చేస్తారు, ఒక పెద్ద కేసు ఇస్తే దాంట్లో మీరు ఏ క్వశ్చన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలి, ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, లేదా ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయాలనేది
ఆ టైమ్ ఫ్రేమ్‌లో మీరు కంప్లీట్ చేయగలిగితేనే ఆ ఎగ్జామ్‌ని మీరు చేయగలుగుతారు. సో, ఆ టైమ్ ఫ్రేమ్ ఎప్పుడొస్తుంది? మీ బ్రెయిన్ ఎంత స్పీడ్‌గా ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఉందనుకుందాం. ఎంత పెద్ద క్రికెటర్ అయినా గానివ్వండి, కోహ్లీ గానివ్వండి, ధోని గానివ్వండి, ఎవరైనా గానివ్వండి. వాళ్ళు మెయిన్ మ్యాచ్‌కెళ్ళక ముందు ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు. నేను ఈరోజు పెద్ద క్రికెటర్‌ని అయిపోయాను, నిన్న సెంచరీ కొట్టానని చెప్పి ఈరోజు ప్రాక్టీస్ సెషన్‌కి ఎవరు అవాయిడ్ చేయరు. అలానే మనం కూడా ఎంత టాపిక్స్ మీకొచ్చినా గూడా ఖచ్చితంగా మీరు ఎంసీక్యూస్ అనేవి డైలీ బేసిస్‌లో సాల్వ్ చేయాలి. అప్పుడే మీరు ఆ టాపిక్స్‌ని గ్రిప్పొస్తుంది. అంటే ఆ టాపిక్స్‌ని మీరు ఎట్లా అయినా కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా అయినా మ్యానిపులేట్ చేయొచ్చు. ఎన్ని విధాలుగా మ్యానిపులేట్ చేస్తున్నారనేది ఎంసీక్యూస్‌లోనే మీరు నేర్చుకుంటారు. కాబట్టి ఇట్లా ఫ్రీక్వెంట్ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది? మీకు ఎగ్జామ్‌లో యాక్యురసీ పెరుగుతుంది. ఎక్కువ క్వెషన్స్ అంటే తక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేసినా కూడా అందులో ఎక్కువ కరెక్ట్స్ అవుతాయి. ఈ నెగెటివ్ మార్క్‌ని మినిమైజ్ చేయగలుగుతారు. అట్లాగే ఏదైతే ఈ టైమ్ ఫ్రేమ్ ఉంటుందో ఒక 20 మినిట్స్‌లో 20 క్వెషన్స్ కంప్లీట్ చేయడం. 20 మినిట్స్‌లో 30 క్వెషన్స్ కంప్లీట్ చేయడం. ఈ టైమ్ ఫ్రేమ్‌లోపు మీరు ఆ క్వెషన్స్‌ని కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ ప్రీవియస్ ఇయర్స్‌లో మెయిన్‌లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎందుకు నేను అన్ని సార్లు స్ట్రెస్ చేస్తున్నానంటే, చాలామంది ఏమనుకుంటారు, ఫస్ట్ నేను థియరీ అంతా కంప్లీట్ చేసి అప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటారు. ఆ తర్వాత నేను ర్యాండమ్‌గా వెళ్తాను అనుకుంటారు. కానీ అది చాలా రాంగ్. ఎవరైనా కూడా ఈ 80-20 రూల్ గురించి వినే ఉంటారు. చాలామంది చాలా వీడియోస్‌లో లేకపోతే చాలా డిస్కషన్స్‌లో చెప్పే ఉంటారు. 80-20 రూల్ ఏంటి అని. చాలా వరకు ఎగ్జామ్స్‌లో ఏం చేస్తారంటే 20% ఆఫ్ టాపిక్స్ నుంచే మిగతా 80% క్వెషన్స్ అడుగుతాడు. అంటే మీరు ఒక 20% ఆఫ్ యువర్ కంప్లీట్ సిలబస్ చదివితే మీరు 80% ఆఫ్ ది క్వెషన్స్ ఇన్ ఎగ్జామ్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అది ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. అంటే ఆ 20% టాపిక్స్ మీకు ఎట్లా వస్తాయి? మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకొని ఆ క్వెషన్స్‌లో వాడు ఏ టాపిక్ నుంచి అడిగాడనేది ఫ్రీక్వెంట్‌గా ఆ టాపిక్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 2025లో ఒక టాపిక్ తీసుకుందాం. అంటే లేబర్ మాన్యూర్స్ అడిగాడు. అంటే మెక్రాబట్ మాన్యూర్ ఏంటి? రిడ్జెన్ మాన్యూర్ ఏంటి? ఇవి అడిగాడు అనుకుందాం. ప్రీవియస్ ఇయర్‌లో వేరే మాన్యూర్ అడుగుతాడు. లవ్ సెట్ మాన్యూర్ ఏంటని అడుగుతాడు. లేదా పినాడ్ మాన్యూర్ ఏంటని అడుగుతాడు. ఇమేజ్ ఇస్తే దాన్ని డిస్క్రిప్షన్ చేస్తాడు. కాబట్టి ఆ క్వెషన్ ప్యాటర్న్ అయితే ఒక అడిగే ఫ్రేమింగ్ మారుతుంది గానీ, వాడు అడిగే టాపిక్ మారదు. మీరు మాన్యూర్స్ అన్నీ ఒక పేజ్‌లో రాసుకొని చదివేసుకున్నారనుకోండి, ఆడు ఎలా మార్చినా గూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ నుంచే వస్తాయి. ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ టాపిక్స్, కోర్ టాపిక్స్ కంప్లీట్ చేసేసేయండి. ఎప్పుడైతే మీరు పాస్ట్ 5 ఇయర్స్ మినిమమ్ పాస్ట్ 5 ఇయర్స్ టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్‌లో 90 క్వెషన్స్ అడిగాడనుకోండి. అది 90 క్వెషన్స్ కాదు 90 టాపిక్స్. పాస్ట్ 5 ఇయర్స్ మీరు కంప్లీట్ చేశారనుకోండి 450 టాపిక్స్ అవుతాయి మీకు ఈజీగా. అవునా? ఈ 450 టాపిక్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు డైలీ ఎంసీక్యూస్ చేస్తున్నారనుకోండి. అన్ని ఎంసీక్యూస్ అందరికి కరెక్ట్ అవ్వవు గదా! మీరు డైలీ ఒక 20 ఎంసీక్యూస్ చేస్తే అందులో 5 రాంగ్స్ అయినాయి అనుకుందాం. అంటే డైలీ 5 టాపిక్స్ మీరు చదవాలి. ఈ ఎర్రర్‌కన్నిట్లికి కూడా సెపరేట్‌గా ఒక నోట్‌బుక్ పెట్టుకోవాలి. కాబట్టి ఇట్లా మీరొక చిన్న సర్కిల్ నుంచి పెద్ద సర్కిల్‌కెళ్ళాలి. అంటే మీరొక చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఏదైతే ప్రీవియస్ ఇయర్‌లో అడిగాడో అంటే హై యీల్డ్ టాపిక్స్ అవి. పద్దాక అడిగే క్వెషన్స్‌ని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. అది ఐఏఎస్ ఎగ్జామ్ గాని, ఐపీఎస్ ఎగ్జామ్ గాని, ఒక నార్సెట్ ఎగ్జామ్ గాని, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ గాని, ఏ ఎగ్జామ్ అయినా గూడా మీకు ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన క్వెషన్ టాపిక్స్ నుంచే ఎక్కువగా అడుగుతాడు. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్‌కి వాడు అలాగే టెస్ట్ చేస్తాడు. ఆ టాపిక్స్ అయిన తర్వాత రిమైనింగ్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు డైలీ ప్రాక్టీస్ చేసే ఎంసీక్యూస్‌లో మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ కవర్ అయిపోతాయి. ఏ ఎగ్జామ్‌లోనూ ఎవడు కూడా 100కి 100 తెచ్చుకోడు. మీ టార్గెట్ ఏంటి? మీ పక్కనోడిని మీరు దాటి పైకెళ్ళడం. మీ పక్కనోడిని మీరు ఎలా దాటుతారు? అసలేమీ చదవకుండా టెక్స్ట్ బుక్స్ చదివినోడికి, ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ చదివినోడికి అంటే ప్రీవియస్ ఇయర్‌లో ఇప్పుడు ఏ టాపిక్ అడిగినా పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసేవాడికి, కొన్ని క్వెషన్స్ డైరెక్ట్‌గా ప్రీవియస్ ఇయర్ రిపీట్స్ వస్తాయి వితౌట్ ఆప్షన్ చేంజ్. అట్లాంటి క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా పెట్టి మినిమైజ్ చేసుకునేవాడికి, నెగెటివ్ మార్క్స్ మినిమైజ్ చేసుకునేవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరది ఎట్లా అనేది మనం ఫ్యూచర్‌లో చూద్దాం. అసలు ఏం చేయాలి ఆ 20% టాపిక్స్‌ని ఎట్లా వెళ్ళాలనేది. ఇప్పుడు ఒక రఫ్ నోట్ తీసుకోండి. రఫ్ నోట్ తీసుకొని ఏం చేస్తారంటే, ప్రీవియస్ ఇయర్స్‌లో ఒకే టాపిక్ మీద ఎన్ని సార్లు ఎన్ని క్వెషన్స్ అడిగాడనేది రాసుకోండి. ఇప్పుడు లేబర్ మాన్యూర్ గురించి ఈ ఇయర్‌లో ఒక టాపిక్ అడిగాడనుకుందాం. ఆ లేబర్ మాన్యూర్ తీసుకొని, ఆ లేబర్ మాన్యూర్స్ అసలు ఏమేమి వస్తాయి? ఫస్ట్ అసలు లేబర్ అంటే ఏంటి? ఎన్ని స్టేజెస్ ఉంటాయి? దాంట్లో ఏమేమి మాన్యూర్స్ వస్తాయి? ఆ మాన్యూర్స్‌ని ఎక్కడెక్కడ వాడతారు? అంతే అయిపోయింది. ఆ టాపిక్ రాయండి. ఆ టాపిక్ అట్లా రాసుకొని, అట్లా ప్రతి ఎగ్జామ్ ఇప్పుడు 90 టాపిక్స్ ఉన్నాయనుకోండి. 90 పేజెస్‌లో రాయండి సింపుల్‌గా. అంటే మీకు అర్థమయ్యేలాగా అసలు ఫస్ట్ వాడు ఏం అడిగాడు? వాడికేం గావాలి? అనేది ప్రతి ఒక్కటే రాసుకొని, అది ఎన్ని సార్లు ప్రీవియస్ ఇయర్‌లో అడిగాడో, ఆ టాపిక్ పక్కన అది యాడ్ ఆన్ చేసుకుంటా వెళ్ళండి. కాబట్టి అట్లా మీరు ఒక టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్‌ని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడేమవుతుంది, ఫస్ట్ థింగ్ ఏంటి, ఎవరైనా గూడా ఒక స్టూడెంట్ ఉన్నారనుకో, మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి. అంటే నేనిది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అనే కొన్ని విషయాలుంటాయి. అందులో మెయిన్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ పీవైక్యూస్ కంప్లీట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ జేసి, లాస్ట్ 5 ఇయర్సే ఎప్పుడో 1993, 1995 నుంచి అయి చదవొద్దు. ఎందుకంటే అప్పుడు తర్వాత గైడ్‌లైన్స్ చాలా మారిపోతాయి.
ఆన్సర్స్ కూడా చాలా రాంగ్స్ ఉంటాయి. అప్పట్లో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ పాస్ట్ 5 ఇయర్స్ మాత్రమే చదవండి. ఎందుకు పాస్ట్ 5 ఇయర్స్ చదవాలి? ఆన్సర్స్ అనేవి అప్పుడు పెట్టినవి మీరు ఇప్పుడు పెట్టారనుకోండి, అది తప్పైపోతాయి. ఇప్పుడు రీసెంట్గా చాలా చేంజెస్ వచ్చుంటాయి ఆన్సర్స్లో, టెక్స్ట్ బుక్లో, నాలెడ్జ్లో ఇవన్నీ మారిపోతాయి. కాబట్టి ఓన్లీ పాస్ట్ 5 ఇయర్స్ చదువుకోండి. పాస్ట్ 5 ఇయర్స్ చదువుకొని దాంట్లో టాపిక్స్ డెరైవ్ చేసుకోండి. అంటే ఇప్పుడు గైనిక్లో ఒక 5 క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, ఆ 5 టాపిక్స్ చదవండి. మెడ్సర్జ్లో 5 క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, ఆ 5 టాపిక్స్ చదవండి. వాటితో పాటు కొన్ని ఎమర్జెన్సీ కేర్ టాపిక్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ కేర్ టాపిక్స్ అంటే ఏంటి? డయాబెటిక్ కీటోసిస్ వచ్చింది, లేదా ఈసీజీ వచ్చింది. ఈసీజీలో ఏంటి ఇంపార్టెంట్, ఒక బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్లో కానీ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్లో కానీ ఉంటాయి కొన్ని ఈసీజీస్. అంటే ఎసిస్టోల్ వస్తే ఏం చేస్తాము, ఎస్విటీ వస్తే ఏం చేస్తాము, వీటీ వస్తే ఏం చేస్తాము, ఆ ఈసీజీస్ని ఐడెంటిఫై చేయగలగాలి. మెయిన్లీ షాకబుల్, నాన్ షాకబుల్ రిథమ్స్ అని 2 ఉంటాయి. ఆ రెండిట్లో ఉండే ఈసీజీస్ని ఐడెంటిఫై చేయగలిగితే చాలు. అట్లాగా మీరు కొంచెం కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుని దాన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళండి. అవునా? అట్లా వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు. వన్స్ మీరు ఏంటి మస్ట్ అయిపోయింది అనుకుందాం, ప్రీవైక్యూస్ అయిపోయినాయి, ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ అయిపోయినాయి, మీరు ఇంపార్టెంట్ ప్రొసీజర్స్ కూడా చదివేశారు. అప్పుడు ఏం చేస్తారు? రివైజ్ చేసుకోవాలి. పైన వాటిని రివైజ్ చేసుకొని మీకు ఫ్రీ టైంలో ఏం చేస్తారంటే కొన్ని ఏదన్నా ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ టాపిక్స్లో మీకు ఏదన్నా ఒక టాపిక్ డౌట్ ఉందనుకుందాం, ఆ డౌట్ని ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ టాపిక్ని క్లియర్గా చదవండి. క్లియర్గా చదివి ఆ టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఒక బుక్లో రాసుకోవడానికి స్టార్ట్ చేయండి. అప్పుడు ఏం చేస్తారు? మీకు ఈజీ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు 3 బుక్స్ పెట్టండి. 3 బుక్స్ పెట్టండి. ఫస్ట్ బుక్ ఏంటంటే ఏదైనా ఒక ఎంసీక్యూ రాశారనుకోండి, దాంట్లో ఒక రాంగ్ క్వశ్చన్ అయిందనుకో, ఆ రాంగ్ క్వశ్చన్ని మీరు ఎక్కడ రాంగ్ పెట్టారనేది ఒక సింగిల్ పాయింట్లో ఆర్ సింగిల్ లైన్లో ఒక బుక్లో రాయండి. సెకండ్ క్వశ్చన్, ఏదైతే ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయో దాంట్లో రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ని ఒక సింగిల్ పేజ్ రివిజన్ కింద ఒక బుక్లో రాసుకోండి. మూడో రివిజన్ అంటే మూడో బుక్ దేనికి వాడతారంటే వాల్యూస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు నార్మల్ హార్ట్ రేట్ అడిగాను అనుకోండి, లేదా నార్మల్ ఒక డ్రగ్ డోసే అడిగాడు అనుకోండి, లేదంటే ఒక డ్రాప్ ఫ్యాక్టర్ అడిగాడు అనుకుందాం, లేదా ఒక క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ అడిగాడు, ఎంఎంఆర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని అడిగాడు, లేదా నియోనటల్ మార్టాలిటీ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని అడిగాడు. సో ఇవన్నీ కూడా ఒక సపరేట్ బుక్లో రాసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. వాల్యూస్ అన్నీ కూడా ఎప్పుడు మీకు అన్నీ గుర్తుండవు. ఎగ్జామ్కి వెళ్ళి ఒకసారి అలా ముక్కు మీద పెట్టుకోవడానికి మాత్రమే మీరు బుక్ని అట్లా రివైజ్ చేసుకుని వెళ్ళిపోతారు ఎగ్జామ్కి. కాబట్టి డైలీ చదివే వాల్యూస్ని ఒక దగ్గర రాసుకోండి. తర్వాత కన్ఫ్యూజింగ్ టాపిక్స్ ఉంటాయి, లేదా ఏదన్నా ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, లేదా మెటబాలిక్ కాల్కులసిస్కి మెటబాలిక్ ఎసిడోసిస్కి డిఫరెన్స్ ఏంటి, లేదా మాన్యూవర్స్కి డిఫరెన్స్ ఏంటి, అట్లాంటివన్నీ సెకండ్ బుక్లో రాసుకోండి. ఫస్ట్ బుక్లో ఏం చేస్తారు? డైలీ ప్రాక్టీస్ అయ్యే ఎంసీక్యూస్లో మీరు రాంగ్ పెట్టిన ఎంసీక్యూని ఖచ్చితంగా అక్కడ రాయండి. ఒక 3 డేస్ 4 డేస్కి మళ్ళీ చదవండి. ఆ రాంగ్ పెట్టిన ఎంసీక్యూస్ అన్నీ ఒక 1 వీక్లో మీరు రైట్ అయిపోవాలి. అంతలాగా మీరు అది చదవాలి. అప్పుడు మీరు ఆ కాన్సెప్ట్ గ్రాస్ప్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఇలా రాంగ్ ఏరియాస్ ఉంటాయో, అంటే మీ నెగిటివ్ ఏరియాస్ని అన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకుంటారో, అప్పుడు మాత్రమే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, మిగతా వాడికంటే మీరు ఎంత ఎక్కువ స్కోర్ చేస్తారనేది ఎలా ఉంటుందంటే మీరు ఎన్ని ఎంసీక్యూస్ డైలీ ఆన్సర్ చేస్తున్నారు, ఎన్ని ఎంసీక్యూస్లో రాంగ్ వచ్చినాయి మీరు కరెక్ట్ చేసుకుంటున్నారు అనే దాని మీద ఉంటుంది. ఓకేనా? సో అందరూ కూడా టాప్ 20 టాపిక్స్, అంటే టాప్ 20 టాపిక్స్ లేదా ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకోండి. కొద్దిగా చదవండి. అన్ని సబ్జెక్ట్స్లో అన్నీ కంప్లీట్ చేయొద్దు, కానీ చదివిన టాపిక్ పర్ఫెక్ట్గా చదవండి. ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నారనుకో, ఇది ఒక ఎగ్జామ్ లాగా చూడొద్దు, ఇది ఒక మీరు కాంపిటేటివ్ స్కిల్ లాగా చూసుకోండి. అంటే ఈ ఎగ్జామ్లో మీరు ఒక 20 టాపిక్స్ కవర్ చేశారనుకో, ఈ 20 టాపిక్స్ పర్ఫెక్ట్ అవ్వండి. బుక్ మొత్తం చదవకండి. లేదు ఒక 30 టాపిక్స్ చదివారనుకో, 30 టాపిక్స్ పర్ఫెక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్కి ఈ 30కి మీరు ఇంకో 40 or 50 యాడ్ చేసుకోవాలి. అలా వెళ్ళాలి. అంటే నేను ఈ 30 అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. కానీ మీరు ఎన్ని టాపిక్స్ చదివి, ఎన్ని టాపిక్స్ పర్ఫెక్ట్ అయ్యి, ఎన్ని టాపిక్స్ నోట్స్ చేసుకుంటారో అంత మీకు బెస్ట్ అవుతుంది. మీరు నోట్స్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతాను, రాసేస్తానంటే గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, మీ వల్ల కాదు. ఎందుకు మీ వల్ల కాదంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ స్ట్రాటజీస్తో వస్తారు, వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి వస్తారు. మీరు ఏం ప్రిపేర్ అవ్వకుండా, ఏ బుక్ పెట్టుకోకుండా, కష్టపడకుండా మీరు వెళ్ళి రాసేస్తే అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడానికి ఎవడో ఖాళీగా లేడు. అర్థమైందా? కాబట్టి మీరు ఖచ్చితంగా 3 బుక్స్ పెట్టుకోండి, 3 రాసుకోండి, అండ్ దాన్ని ఎట్లా వెళ్ళాలనేది కూడా మనం చూద్దాం. ఓకే? అవన్నీ హై యీల్డ్ టాపిక్స్ రాసుకున్న తర్వాత డైలీ 3 టైప్స్లో మీరు రివ్యూ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏదైనా ఒక ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత ఎంసీక్యూస్ చేసుకోండి, ఆ తర్వాత నైట్ పడుకునే ముందు ఏం చేస్తారంటే ఎంసీక్యూస్లో ఏదైతే రాంగ్ అయిందో అది ఖచ్చితంగా ఒక బుక్లో రాసుకోండి. ఈరోజు ఆ ఎంసీక్యూస్ రాంగ్ అయిన రాసుకోవడంతో పాటు నిన్న రాసుకున్న రాంగ్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, అది ఒకసారి రివిజన్ చేసుకోండి. అది మ్యాండేటరీగా డైలీ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ కూర్చోవడానికి ట్రై చేయండి, తర్వాత డైలీ ఒక రొటీన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ రొటీన్ మీరు ఆ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ చూద్దాం అనుకున్నారనుకోండి, ఆ మూవీని కూడా స్కెడ్యూల్లోనే పెట్టుకోండి. సండే నేను ఒక మూవీ చూడాలి, సరే ఆ సండే కూడా స్కెడ్యూల్లో ఆ మూవీ రాసుకోండి. మూవీ అయిపోయాక మీరు ఏ టైంకి చదువుతారనేది కూడా రాసేసుకోండి. అది డీవియేట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. అంటే మీ ఫ్రీ టైంని కూడా మీరు ప్లాన్ చేసుకోండి అని నేను చెప్తున్నా.
ఓకేనా? సో, ఖచ్చితంగా డే 1 నుంచే మీరు ఎంసీక్యూస్ సార్ట్‌ఔట్ చేయడం మాత్రం మర్చిపోకుండా సాల్వ్ చేయండి. అండ్ డే 1 నుంచే మీరు ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ అవ్వండి. తర్వాత రివిజన్ ఎట్లా చేయాలి? ఈరోజు చదివారు. ఈరోజు ఏదన్నా చదివారనుకోండి. దాన్ని నెక్స్ట్ డే చదవండి. మళ్ళీ డే 3 చదవండి. డే 7 చదవండి. అండ్ డే 15 చదవండి. ఇట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే, మీ బ్రెయిన్‌లో ఏదైతే ఉందో అది వర్కింగ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకెళ్తుంది. అంటే ఈరోజు నేను ఒకటి చదివేసి మర్చిపోతాను. మర్చిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఈరోజు ఇది చదివేశారనుకోండి, అది 3 డేస్, 4 డేస్‌లో మర్చిపోతారు ఖచ్చితంగా. కాబట్టి ఏదైతే మీరు ఈరోజు చదువుతారో, అది పర్ఫెక్ట్‌గా చదవడం వల్ల ఏమవుతుందంటే, అంటే పర్ఫెక్ట్‌గా రివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈరోజు చదివింది థర్డ్ డే చదువుతున్నారు. థర్డ్ డే చదివింది మళ్ళీ సెవెంత్ డే చదువుతున్నారు. సెవెంత్ డే చదివింది 15థ్ డే చదివితే ఖచ్చితంగా మీ బ్రెయిన్‌లో నుంచి మీరు నిదట్లో లేపినా కూడా ఎవ్వరు మర్చిపోరు. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఇది మీరు కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవడం అంటే. అలా మీరు ఎన్నైతే కాన్సెప్ట్స్ బ్రెయిన్‌లో పెట్టుకుంటారో, మెయిన్‌గా ప్రీవియస్ ఇయర్ టాపిక్స్‌కి మీరు అన్ని స్కోరింగ్స్ ఆల్రెడీ మీరు కొట్టేసినట్టే మిగతా వాడి మీద. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా! లైక్ నార్మల్ వాల్యూస్ కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఇంపార్టెంట్ వాల్యూస్ ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా ఒక బుక్‌లో రాసుకొని డైలీ చదవండి. డ్రగ్ టేబుల్స్ కానీ, యాంటీడోట్స్ కానీ, ఇన్సులిన్ గానీ, లేకపోతే ఎనీ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏదైతే ఉంటాయో ప్రీవియస్ ఇయర్ అడిగినవి మీరు టేబుల్స్ చేసుకోగలిగినవి, లేదా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. మెటబాలిక్ ఆల్కలోసిస్, లేకపోతే ఫ్లెబైటిస్, ఇన్ఫిల్ట్రేషన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మీరు ఫ్రీక్వెంట్‌గా ఆ టాపిక్స్ చదివితే మాత్రమే మీరు ఆ డిఫరెన్స్ టేబుల్ రాసుకోండి. ఆ కాన్సెప్ట్‌ని ఒక సింగిల్ పేజ్‌లో, లేకపోతే మీకు అర్థమయ్యేలాగా ఒక డయాగ్రామ్‌లోనో, ఒక స్టోరీ లాగానో ఏదో ఒకటి రాసుకోండి. ఒక ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు. ఒకడికి ఫ్లెబైటిస్ వచ్చింది, ఒకడికి ఇన్ఫిల్ట్రేషన్ వచ్చింది. ఇద్దరికి మీరు ఏం చేశారనేది ఒక పేజ్‌లో రాసుకోండి. అది చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఆ టాపిక్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారు, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, డ్రగ్ డోసెస్, క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్, కన్వర్షన్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. చాలా వరకు ఏం చేస్తారంటే మామూలుగా ఈ క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూనిట్స్ మర్చిపోతారు. మిల్లీమోల్స్‌లో ఉందా, డెసిలీటర్‌లో ఉందా, ఎంజీలో ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. మైక్రోగ్రామ్‌లో ఉందా అనేది చూసుకోవాలి. అవి చూసుకుంటేనే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టగలరు. ఆడొక యూనిట్ ఇస్తే మీరు వేరే యూనిట్‌లో క్యాలిక్యులేట్ చేశారనుకోండి, 2 ఆన్సర్స్ ఎగ్జామ్‌లో ఉంటాయి. అందులోనే చాలామంది రాంగ్ పెడతారు. ఎప్పుడైనా కూడా ఒక క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వెషన్ వస్తే ఫస్ట్ యూనిట్స్ ఏమి ఇచ్చాడనేది మాత్రం మ్యాండేటరీగా చూసుకోవాలి. తర్వాత ఇమేజ్ బేస్డ్ క్వెషన్స్ ఎట్లా చేస్తాం, మీ బ్రెయిన్‌ని, మీ ఐస్‌ని మీరు ట్రైన్ చేయాలి. అంటే ఫ్రీక్వెంట్‌గా ఇమేజెస్ చూడడం. ఒక ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫ్రీక్వెంట్‌గా ఇమేజెస్‌ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు డైరెక్ట్‌గా ఇమేజెస్ చూడకుండా, క్లినికల్ సైన్స్ చూడకుండా, యూట్యూబ్‌లో ఏదన్నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయా, ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ వీడియోస్ ఉన్నాయా, లేకపోతే ఇన్‌స్ట్రుమెంట్ ఎలా ఉంటుంది, మీకేమన్నా టైం దొరికిందనుకోండి, ఓటీలో సిమిలర్ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఒక 1 ఆర్ 2 టైమ్స్ దాని పేరు చెప్పి పలకడాన్ని స్టార్ట్ చేయండి. మీకు ఓటీ యాక్సెస్ ఉంటే. అప్పుడేమవుతుంది, మీరు ఆ ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని 2, 3 టైమ్స్ పట్టుకొని ఇది ఈ ఇన్‌స్ట్రుమెంట్ అని బయటికి చెప్పగలిగితే మీరది మర్చిపోరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది దేనికి వాడతారు, ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి? లేదంటే ఒక సెపరేట్ నోట్స్ పెట్టుకొని, ఒక ఇన్‌స్ట్రుమెంట్స్‌ని కంప్లీట్‌గా ఒక ఇమేజెస్ కింద పెట్టుకోండి. ఒక ఓటీలో కామన్‌గా యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయనుకుందాం. దాని పేరు రాసుకోండి, దాని యూజ్ రాసుకోండి. ఆ ఇన్‌స్ట్రుమెంట్ పేరు రాంగానే మీరు యూట్యూబ్‌లో చెక్ చేయండి, లేదా గూగుల్‌లో చెక్ చేయండి. ఆ ఇమేజ్‌ని ఫ్రీక్వెంట్‌గా 2, 3 టైమ్స్ చూడడం వల్ల మీ బ్రెయిన్ ఆ ఇమేజ్‌ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తుంది. లేదంటే ఆ ఇమేజ్‌లో ఉండే ఏదన్నా ఒక కర్వ్స్‌ని గానీ, లేకపోతే స్క్రూస్‌ని గానీ, దీనికి ఎన్నున్నాయి, దీనికి ఎన్నున్నాయి అని కౌంట్ చేయడం అలా. ఏదైనా ఒక సెపరేట్ నిమోనిక్ పెట్టుకోవడాన్ని స్టార్ట్ చేయండి. వన్స్ మీరు ఈ రెగ్యులర్‌గా ఇలా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, మీకేమైనా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కావాలంటే ఖచ్చితంగా నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. లేదంటే కామెంట్స్‌లో పెట్టండి మీకేం కావాలని. మీకు ఏ వీడియో టాపిక్స్ కావాలనేది, లేకపోతే మీకు ఏ టాపిక్స్ కన్‌ఫ్యూజన్ వచ్చినాయి అనేది. ఖచ్చితంగా మీరు కామెంట్‌లో పెడితే నా వరకు వస్తుంది. నేను ఆ వీడియోని చేసి మీకోసం పెడతాను. ఈజీగా ఎట్లా చదవాలి ఆ టాపిక్‌ని అనేది. అంతేగాని మీరు ఏం చదవకుండా వెయిట్ చేసి ఎవరో వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తారంటే మాత్రం ఎప్పటికీ జరగదది. ఓకే. మీరు చేయాల్సింది మీరు చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఈజీగా రిజల్ట్ వస్తుంది. లాస్ట్ 1 వీక్ వరకు, అంటే లాస్ట్ 7 డేస్ ఆఫ్ ఎగ్జామ్‌లో ఏం చేయాలి, మీరు ఏదైతే ఆ 3 నోట్స్ పెట్టుకుంటారో అవి మాత్రమే చదవండి. అంతేగాని లాస్ట్ 1 వీక్‌లో కూర్చొని నేను టెక్స్ట్ బుక్స్ చదివేస్తాను, నేను ఇప్పుడు కూర్చొని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదువుతానంటే అవ్వదు. మీరు ఫస్ట్ 10 డేస్‌లో ఈరోజు స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్, ఫస్ట్ 10 డేస్‌లో ప్రీవియస్ 5 ఇయర్ క్వెషన్ పేపర్స్ అయిపోవాలి. ఆ క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత కాన్సెప్ట్స్ అన్నీ చదవడానికి నెక్స్ట్ 15 డేస్ పెట్టుకోండి. అది రివైజ్ చేసుకుంటూ ఉండండి ఫ్రీక్వెంట్‌గా. మీకు ఈ ఎగ్జామ్‌కి నేను చెప్పిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ స్ట్రాటజీ ఫాలో అయ్యి చూడండి. ఎగ్జామ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత మీరు నాకే వచ్చి థాంక్స్ చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్‌కి అట్లానే అవుతుంది. లేదంటే మీరు పాస్ట్ 5 ఇయర్స్ క్వెషన్ పేపర్ తీసుకోండి. ఏ టాపిక్ ఎన్ని సార్లు రిపీట్ అయిందో చూసుకోండి. మీకే అర్థమవుతుంది. అంటే ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కి అనేది. ఓకేనా? లాస్ట్ 7 డేస్‌లో ఏది కొత్త దానికెళ్ళకండి. పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్‌కెళ్ళకండి. సింపుల్ వాల్యూస్, మీరు రాసుకున్న నోట్స్, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్, మీరు కొత్తగా ఏమన్నా చేస్తే ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, చాలామంది ఏమనుకుంటారంటే మాక్ టెస్ట్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటారు.
ఈ మాక్ టెస్ట్ ఎప్పుడు ఇద్దాం అనుకునేది మీరు డే 1 నుంచే ప్లాన్ చేసుకోండి. వీక్లీ ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి. వీక్లీ ఒక మాక్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్ ఎగ్జామ్ ఫార్మాట్ అంటే మీరు ఈరోజు మార్నింగే లేసారు, మంచిగా బాత్ చేసేసి ఎగ్జామ్కి ఎలా అయితే వెళ్తారో అలాగే కూర్చొని ఒక ఎగ్జామ్ లాగా ఇవ్వండి. అది అయిన తర్వాత ఈవినింగ్ లోపు ఆ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకుని ఆ రోజుకి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కొత్తగా మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఇయర్ టాపిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే వెళ్ళండి. అలా వీక్లీ ఒక సండే కానీ ఏదో ఒక డే పెట్టుకోండి మాక్ డే అని. ఆ డే ఖచ్చితంగా ఒక మాక్ టెస్ట్ అయితే మ్యాండేటరీగా రాయండి. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో మీకు స్పీడీనెస్ పెరుగుతుంది అండ్ యాక్యురసీ కూడా పెరుగుతుంది. కాబట్టి మాక్ టెస్ట్ అనేది ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, 3 బుక్స్ పెట్టుకోండి. మాక్ టెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్రతిసారి ఇవ్వండి. సో చాలామంది ఏమడుగుతారు, ఏమేంటి బెస్ట్ రిసోర్సెస్ ఏంటి అని అడుగుతారు. అంటే నేను ఇప్పుడు వరకు చాలా సోఫార్ ఆన్లైన్ రిసోర్సెస్ చూశాను, కానీ నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే మీరు క్లాసెస్ వర్క్ కానీ ఎంసీక్యూస్ వర్క్ కానీ, మెయిన్లీ ఎంసీక్యూస్. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు వరకు నేను ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ చేయండి, డైలీ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి, లేదా వేరే చేయండి ఇలా చెప్పుకుంటూ వచ్చాను కదా. డైలీ ఎంసీక్యూస్ ఎక్కడ సాల్వ్ చేస్తారు? సో డైలీ ఎంసీక్యూస్ సాల్వ్ చేయాలంటే మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, అవునా? నేను ఇప్పుడు వరకు చూసిన వాటిలో నాకు బెస్ట్ అనిపించిన ప్లాట్ఫామ్ అయితే NNL1. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. మీ ఇష్టం అది, మీరు ఎక్కడ ఏదన్నా ఉంటే అది తీసుకోండి. బట్ అందులో నేను ఫైండ్ చేసింది ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్, ఫ్యాకల్టీ ఇవన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి మీరు ఓన్లీ టాపిక్స్ వరకు, అందరికీ నాకు తెలిసి అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ టాపిక్స్ వరకు కాకుండా ఓన్లీ ఎంసీక్యూస్ ఉంటుంది. అంటే 3 మంత్స్కో 4 మంత్స్కో 4,000 ఎంత వస్తుంది. మీ శాలరీలో కొంచెం ఒక పార్ట్ ఒక స్కిల్స్ మీద పెడితే తప్పేం లేదు. ఏం చేస్తారంటే ఓన్లీ ఎగ్జామ్స్ వరకు, ఎంసీక్యూస్ వరకు అయినా కూడా ఈ NNL1 అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ అన్నీ వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఆ యాప్లో క్లియర్గా ఇస్తాడు. ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, మినీ టెస్ట్ పెడతా ఉంటాడు. డైలీ ఎంసీక్యూస్ కస్టమ్ మాడ్యూల్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్. ఒక కంప్లీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎంసీక్యూస్ వైజ్ నాకు తెలిసి బెస్ట్ పార్ట్, మీరు ఒక యాప్ తీసుకోండి. ఆ యాప్లో NNL1 అనేది ఇంపార్టెంట్లీ మెయిన్లీ ఎంసీక్యూస్ వరకు మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోండి. సెకండ్ ఏంటంటే చాలామంది ఇది అఫోర్డ్ చేయలేమని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే మిషన్ ఓల్డ్ పేపర్ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఈ బుక్లో ఏంటి, నార్సెట్ ప్రీవియస్ ఇయర్ అన్ని క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అంటే 2020 నుంచి 2025 వరకు ఉంటాయి. ప్రీవియస్లీ మోస్ట్లీ ఆ 5 ఇయర్స్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. దాంట్లో వాడు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ కంటే మీరు అది చూసి ఒక సింగిల్ ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. ఈ NNL కోచింగ్ నోట్స్ నుంచి కానీ, అదర్ కోచింగ్ నోట్స్ నుంచి కానీ ఒక డిస్కషన్ నోట్స్ అనేది మీరు ఒక క్వశ్చన్కి ఒక పేజ్లో నీట్గా రాసుకోండి. ఆ పేజ్ చూడంగానే మీకు ఆ క్వశ్చన్లో ఉన్న కాన్సెప్ట్ వచ్చేయాలి అంతే. అర్థమైందా? అదర్ బుక్స్ కూడా ఉన్నాయి. అంటే మెయిన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ నార్సెట్ ఎగ్జామ్ ఉంటుందో అందులో డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు కదా. జీకే క్వశ్చన్స్ కానీ, యాప్టిట్యూడ్ కానీ ఇవన్నీ కూడా అడుగుతాడు. నాన్ టెక్ సబ్జెక్ట్స్ అని చెప్పి ఇంకొక బుక్ ఉంది. ఆ బుక్లో కూడా మీరు ఈ జీకే క్వశ్చన్స్ కానీ, రీజనింగ్ క్వశ్చన్స్ కానీ ఇవి ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ మై కంప్లీట్ రికమెండేషన్ వచ్చేసి NNL1 మాత్రం తీసుకోండి. మెయిన్ థింగ్, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు, ఇవన్నీ కూడా మీరు డైలీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, మీరు డైలీ 20 టాపిక్స్ చదువుతున్నారా, టాప్ 20 టాపిక్స్ చదువుతున్నారా, ఫ్రీక్వెంట్లీ అడిగిన వాటిని చదువుతున్నారా, లేదా ఏదన్నా రివ్యూ చేస్తున్నారా, డైలీ ఎంసీక్యూస్ చేస్తున్నారా లేదా. మినిమం స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఒక 25 ఎంసీక్యూస్తో స్టార్ట్ చేయండి. డే బై డే ఒక 5 ఎంసీక్యూస్ ఇంక్రీజ్ చేసుకోండి. ఈరోజు 25 చేస్తే రేపు 30 చేయండి, ఎల్లుండి 35 చేయండి. ఒక 1 వీక్ అయ్యేసరికి మీరు కంప్లీట్ 100 క్వశ్చన్స్కి వచ్చేయాలి. తర్వాత ఏం చేస్తారు, డైలీ ఒక 100 క్వశ్చన్స్ మీరు రాయగలిగితే అంటే డైలీ ఒక పేపర్ రాస్తున్నట్టే మీకు అర్థమైందా? సో డైలీ 100 క్వశ్చన్స్ రాస్తే అందులో 20-30 ఎంసీక్యూస్ మీరు తప్పే పెట్టారు అనుకుందాం, లేదా ఒక 50 ఎంసీక్యూస్ మీరు తప్పు పెడితే అంటే డైలీ ఒక 50 కాన్సెప్ట్స్ మీరు బుక్లో రాయాలి. అప్పుడేమవుతుంది, వీక్ అయ్యేసరికి మీకు 50 × 7 ఎంత అవుతుంది, 350 కాన్సెప్ట్స్ వస్తాయి మీకు. అర్థమైందా? కాబట్టి మీరు డైలీ ఎంసీక్యూస్ అనేది మ్యాండేటరీగా సాల్వ్ చేయండి. డైలీ ఆ ఎర్రర్ నోట్బుక్ ఉంది కదా, ఈ ఎర్రర్ నోట్బుక్ని నెంబర్ 1 నోట్బుక్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అలాగే డైలీ నార్మల్ వాల్యూస్, ఫార్ములాస్ని కూడా రివ్యూ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వీక్ సబ్జెక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. మినిమం 6 to 7 అవర్స్ పడుకోండి. ఎందుకు, మీరు ఆ టైంలో పడుకోకుండా చదువుతున్నారు అనుకోండి, స్లీప్ సరిపోకపోతే మీరు ఎంత చదివినా కూడా అది రిటైన్ అవ్వదు. కంప్లీట్గా 6 to 7 అవర్స్ పడుకోండి, మార్నింగ్ లేగండి, చదవండి అండ్ ఆ సబ్జెక్ట్స్ని రివ్యూ చేసుకోండి. అప్పుడే మీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా? సో మెయిన్ నాన్ నెగోషియబుల్ స్ట్రాటజీస్ ఏంటి, ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి. తర్వాత ఆ టాపిక్స్ని డెప్త్గా వెళ్ళొచ్చు. తర్వాత అందులో మెయిన్లీ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, ఎవ్రీ రాంగ్ ఎంసీక్యూని మీరు రైట్గా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు టేబుల్స్ కింద కానీ, ఫ్లో చార్ట్స్ కింద, అంటే ఎస్ ఆర్ నో కింద, అంటే ఒక ఫ్లో చార్ట్ కింద ఒక టాపిక్ని ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని, అంటే బుక్లోనే ఆ కాన్సెప్ట్ని ఫాస్ట్గా రిటైన్ చేసుకోవడానికి, ఫాస్ట్గా రీకాల్ చేసుకోవడానికి ఆ ఫ్లో చార్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి.
డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ హాల్లో టెన్షన్ అనేది రాదు, త్వరగా కంప్లీట్ అవుతుంది, టైం అనేది సరిపోతుంది. ఖచ్చితంగా టైమ్లీ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. మీ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే ఫైనల్గా రాసే ఎగ్జామ్లో కాదు, అది మీరు ప్రతిరోజు బిల్డ్ చేసుకునే క్వాలిటీ ఆఫ్ స్టడీని బట్టి మాత్రమే ఉంటుంది. ఈరోజు చదివిన దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది రేపటికి మీరు డిసైడ్ చేసుకుంటున్నారు. మీరు రాంగ్ థింగ్స్ చదివారంటే మీ ర్యాంక్ కూడా తక్కువగానే వస్తుంది. మీరు రైట్ థింగ్స్ రైట్ టైంలో చదవడం స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా డే బై డే మీ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవ్వడం మీ కళ్ళ ముందు చూస్తారు. మీరు గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారనుకోండి, ఈరోజు వచ్చిన మార్క్ ఒక పేపర్లో రాసుకోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి చూడండి. 2 months తర్వాత మీరు ఎక్కడున్నారనేది మీరే ప్రూవ్ చేసుకుంటారు. ఓకేనా? మెయిన్లీ ఇది ఓన్లీ ఒక సింగిల్ ఎగ్జామ్ వరకు మాత్రమే చూడొద్దు. ఇది ఒక ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ. కాబట్టి ఈ అలవాటుని మీరు ఈ రోజు నుంచే చేయడం స్టార్ట్ చేసుకోండి. లేదా మీకు ఒక కొత్త స్ట్రాటజీ ఉంది, ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ లవ్ టు షేర్ విత్ ఎవ్రీవన్. ఓకేనా? ఇదే కాకుండా మీకు ఏదైనా కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అది ప్రతి కామెంట్ చదువుతాను. మీరు ఏదైతే కామెంట్లో పెడతారో ఆ డౌట్స్కి, లేదా మీకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ నోట్స్ కావాలి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ టాపిక్ కావాలి, ఏదైనా ఒక డిస్కషన్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద లేదా ఆ డౌట్స్ మీద ఏదైనా అక్కడ రెస్పాండ్ అవుతాను, లేదా ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. లేదా మీకు ఇంపార్టెంట్ టాపిక్సే కావాలి ప్రీవియస్ 5 years క్వశ్చన్స్లో నుంచి అని అడిగితే నేను ఖచ్చితంగా అది కూడా మీకోసం చేసి పెడతాను. నాకు కావాల్సింది ఏంటి, మీ సైడ్ నుంచి ఒక సపోర్ట్ మాత్రమే. ఎవరికైనా ఈ వీడియోస్ ఇంపార్టెంట్గా అనిపిస్తే, మీకు ఉపయోగపడి అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.